హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో లవ్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 5ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లో హీరోయిన్కి అయితే మెసేజ్ అనేది వస్తుంది. నేను ఈ హోటల్ నుంచి అయితే వెళ్ళిపోతాను, రేపొద్దుటే నీవు ఎంతైతే డబ్బులు అయితే పే చేసావు ఈ హోటల్కి అదైతే పే చేసేస్తాను అని చెప్పి అంటదన్నమాట. నేను లొకేషన్ అనేది పెడతాను, నేను ఎక్కడ ఉంటున్నాను అని కూడా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే ఆ మెసేజ్ పట్టించుకోదు. ఆ మెసేజ్ పెట్టింది క్యూలింగ్ మాట. హీరో అయితే అడుగుతాడు, నువ్వెప్పుడు నీ కజిన్ గురించి నాకు ఏ మాత్రం చెప్పలేదు, నువ్వైనా మీ బంధువుల గురించి ఏ మాత్రం నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఎలాగో తను ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం తనని మన పెళ్లికైతే పిలుద్దాం అని చెప్పి హీరో అయితే హీరోయిన్ తో అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, తను మా దూరపు చుట్టము, అయినా మేమంతా క్లోజ్ ఏమీ కాదు, ఇక్కడికి వచ్చింది కాబట్టి నన్ను అప్రోచ్ అయింది అంతే, తన్ని పెళ్లికి పిలవాల్సిన అవసరం అయితే లేదని హీరోకి అయితే చెప్తాదన్నమాట. ఇక్కడ క్యూలింగ్ అయితే తన చెల్లి ఏమైనా రిప్లై ఇస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమాత్రం రిప్లై ఇవ్వదు. ఇంత బయట దానిలా మారేవేంటే, చాలా చెత్త దానిలా మారిపోయావు, ఇంకా నాకు నీతో పని ఏమీ లేదు, అంతా అయిపోయింది చి అని చెప్పి తనైతే తిట్టుకుంటూ ఉంటుంది అనమాట హీరోయిన్ని చాలా ఎక్కువగా. ఇంకా తనకి రిప్లై ఇవ్వలేదని చెప్పి క్యూలింగ్ బాయ్ ఫ్రెండ్ అయితే క్యూలింగ్ ఎక్కడుందా ఆంటీ అని చెప్పి క్యూలింగ్ వాళ్ళ అమ్మగారిని అడిగేసరికి, అదేంటి బాబు తను బిజినెస్ ట్రిప్కి జాంగ్జూ వెళ్ళింది కదా నీకు చెప్పలేదా అని చెప్పి అడుగుతారన్నమాట. అలా అడిగేసరికి లేదా ఆంటీ అని చెప్పి అనగానే, మీకు క్యూలింగ్ ఏమీ చెప్పలేదా అని చెప్పి అనేసరికి, క్యూలింగా మాకా ఏమీ చెప్పలేదు బాబు, నీకేమైనా చెప్పింది ఏంటే అని చెప్పి అనగానే, నాకేం చెప్పలేదండి అని చెప్పి అలా ఆవిడ కూడా అంటదన్నమాట. ఏమైంది బాబు, ఏం జరిగింది చెప్పు అని చెప్పి ఆ అబ్బాయినే అడుగుతారన్నమాట క్యూలింగ్ వాళ్ళ పేరెంట్స్. ఆ అబ్బాయి అయితే చెప్తాడు, అంకుల్ ఆంటీ మేమిద్దరం బ్రేకప్ చేసుకున్నాం, పెళ్లి కూడా చేసుకోకూడదని చెప్పి క్యాన్సిల్ కూడా చేసేసామని చెప్పి అనగానే వాళ్ళైతే షాక్ అవుతారు. ఇంకా వెంటనే క్యూలింగ్ అయితే కాల్ అని చేస్తారు. కానీ క్యూలింగ్ అయితే ఏమాత్రం కాల్ అనేది లిఫ్ట్ చేయదు. ఏమైంది లిఫ్ట్ చేసిందంటే లిఫ్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళ నాన్నగారు అనేసరికి, సరే మన చిన్న కూతురికి ఫోన్ చేయండి అని అంటే, సరే ఇప్పుడే నేను క్యూయాన్కి ఫోన్ చేస్తానని చెప్పి హీరోయిన్కి ఫోన్ చేయాలని చెప్పి అనుకుంటారన్నమాట. హీరోయిన్ అయితే తన ఫేక్ పేరెంట్స్కి చెప్తుంది, మనం ఈ స్టోర్కి విజిట్ అయ్యి మనం అయితే ఇలాంటి బట్టలని సెలెక్ట్ చేయాలి, హీరో వాళ్ళు ఏదైనా అడిగితే ఇదంతా మీరు జాగ్రత్తగా గమనించండి అని వాళ్ళ పేరెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే కాల్ చేసేసరికి అక్కడ ఒక ఆయన అయితే అంటాడు, సరే అమ్మ ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడని. హీరోయిన్ అయితే నానాను కాకుండా వేరేగా సేవ్ అయితే చేస్తుందన్నమాట పేరుతో. ఎత్తిందా తాను అనగానే, అదెక్కడ ఎత్తుతుంది, ఎప్పుడు ఎత్తలేనట్టే ఇప్పుడు కూడా ఎత్తలేదు మన ఫోన్ అని చెప్పి అనగానే, ఏం చేద్దామండి అని చెప్పి అనగానే, ఏం చేస్తాం బ్యాగ్ సదురు, మనం టికెట్ బుక్ చేసుకొని వెంటనే ఆ ఊరు అనేది వెళ్ళాలి, నా కూతురు కోసం నేను వెళ్ళాల్సిందే అని చెప్పి అతను అయితే అంటాడనమాట. ఇంకా వెంటనే వాళ్ళైతే ఇక్కడ సిటీకి అయితే వచ్చేస్తారు. అప్పటికి హీరోయిన్కి ఫోన్ చేస్తూనే ఉంటారు కానీ హీరోయిన్ అయితే కాల్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు ఈ పిల్ల ఎక్కడుందో ఏంటో తెలీదు, మనం ఇక్కడికైతే వచ్చాం కానీ ఏ బిల్డింగ్లో ఉంటుందో తెలియదు కదా అని అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే ఇక్కడ హీరో వాళ్ళ ఫ్యామిలీతో అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట తన ఇంటి దగ్గర. ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు అయితే పెళ్ళికి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి సలహాలు అయితే హీరోయిన్కి ఇస్తూ ఉంటారు. అలా సలహాలు ఇచ్చేటప్పుడే హీరోయిన్ అయితే వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉండడం అయితే చూస్తుంది. ఇంకా అంతే హీరోయిన్కి చాలా కంగారు అయితే మొదలైపోతుంది. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసరికి హీరోయిన్ని వాళ్ళ పేరెంట్స్ అయితే చూసేసి క్యూయాన్ అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తారన్నమాట. క్యూయానా అని చెప్పి హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఇంతకీ మీరెవరు, క్యూయాన్ అని పిలుస్తున్నారేంటి, తన పేరు సూయాన్ కదా అని చెప్పి అడిగేసరికి, కాదండి తన పేరు క్యూయానే, మేము తన అమ్మ నాన్నలం అని చెప్పి చెప్తారన్నమాట. అలా చెప్పగానే హీరో అయితే అంటారు, మీరు తన తల్లిదండ్రులు అయితే ఇక్కడున్న వాళ్ళు ఎవరు, వీళ్ళు కూడా తన తల్లిదండ్రులనే మాకైతే చెప్పిందే అని చెప్పి అనగానే ఇంకా హీరో వాళ్ళ అమ్మ అయితే అడుగుతారు, ఎవరు వీళ్ళు మాకు ఇప్పుడే చెప్పాలి, అంతకీ నువ్వెవరు, నీ అసలు పేరేంటి, క్యూయానా సూయానా, నీ పేరు అంతా ఫేకా అని చెప్పి అనగానే, అది కాదంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పి హీరోయిన్ అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా అలా అనేసరికి, నువ్వు చెప్పిన పేరు అబద్ధమే, మీ అమ్మ నాన్నలని చెప్పి పరిచయం చేసిన వాళ్ళు అబద్ధమే, నువ్వు చెప్పిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అబద్ధమే, నువ్వు అందరినీ మోసం చేయాలని చెప్పి అనుకుంటున్నావా, అసలు ఏంటి ఇంకెన్ని దాచావు మా దగ్గర చెప్పు అని చెప్పి ఇక్కడ అడిగేసరికి మన హీరోయిన్కి ఏం అర్థమవుదు. ఒక్కొక్కరు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, నా కుటుంబాన్ని మోసం చేయాలనుకుంటున్నావా అని హీరో అడుగుతూ ఉంటాడనమాట. ఇక్కడ ఇలా హీరో అడిగేసరికి మన హీరోయిన్కి ఇంకేం అర్థమవుదు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అయితే అడుగుతారు, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ, ఏమైంది ఏంటి వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అని అడిగేసరికి, నా కొడుకు వెంట పడ్డామంటే మర్యాదగా ఉండదు అని చెప్పి హీరో వాళ్ళ నాన్నగారు ప్రతి ఒక్కరు హీరోయిన్ని అనేసరికి ఇంకా హీరో అయితే అంటాడనమాట, ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంతే, అంతా అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేసరికి మన హీరోయిన్ అయితే, ప్లీజ్ వెళ్ళకు హోమింగ్ ఒక నిమిషం ఆగు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇలా అనేసరికి ఇంకా అప్పుడే హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళొద్దంటున్నావు, ఏమైంది అని చెప్పి అంటారన్నమాట. యాక్చువల్గా ఇదంతా మన హీరోయిన్ కలమాట.
మన హీరోయిన్ అలా ఊహించుకొని అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడ చూసేసరికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా హీరోయిన్ని వెతుకుతూనే ఉంటారు. ఇంకా ఎలాగైనా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలని చెప్పి అనుకునేసరికి ఇంకా అప్పుడే హీరో అయితే అంటాడు, నానా ఇక్కడికి మన అంకుల్ ఈ రోజే ఫ్లైట్ అనేది వస్తుంది, నేను మీకు చెప్పడం మర్చిపోయా, టైం కూడా అయింది, ఫ్లైట్ అయితే వచ్చేసి ఉంటుంది, మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే హీరోయిన్ ని చూసి నడు మన అమ్మాయి అక్కడుంది అని చెప్పి వాళ్ళ అమ్మగారిని అయితే తీసుకొని వెళ్తారనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంత త్వరగా హీరోని పంపించాలని చెప్పి నీ వర్క్ అయిపోయాక నాకు కాల్ చేయి, మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దాం అని అనగానే హీరో కూడా సరే నేను వెళ్తున్నాను అని చెప్పి హీరోయిన్కి చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడ ఉన్నది మిస్టర్ షన్ అనుకుంటా కదా అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న ఫేక్ పేరెంట్స్ ఉన్నారు కదా, ఇంతకీ మీరెవరండి అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ పేరెంట్స్ అయితే చెప్తారు, మేము క్యూఎన్ వాళ్ళ అమ్మా నాన్నలము అని చెప్పి అనగానే వాళ్ళైతే షాక్ అయిపోతారు. ఇంతకీ మీరెవరు అని వాళ్ళు అడగగానే మేము వెడ్డింగ్ ప్లానర్స్ అండి, ఇక్కడ హీరోయిన్కి హీరోకి పెళ్లి జరుగుతుంది కదా, ఆ వెడ్డింగ్ అంతా మేమే ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారన్నమాట సైలెంట్గా, ఏ మాత్రం వాళ్ళకి డౌట్ రాకుండా. ఇలా అనగానే ఏంటి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా, మాకు ఈ విషయం చెప్పని కూడా చెప్పలేదే, పెళ్లి అనే పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులకి చెప్పాలి కదా, మాకైనా తెలియాలి మా కాబోయే అల్లుడు ఎవరు అని చెప్పి, మాకు ఆ మాత్రం చెప్పకుండా ఇలాంటి డిసిషన్స్ ఎలా తీసుకుంటావు, అయినా నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో ముందే మాకు చెప్పాలి, మీ అక్క అయితే ఇప్పుడు పెళ్లి అనేది క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి వచ్చేసింది, కానీ నువ్వు ఏకంగా ఒకరిని పెళ్లి కూడా చేసేసుకోబోతున్నావు అని అనగానే హీరోయిన్ అయితే అంటది, మీరు అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, అయినా నేను నా పెళ్లికి మిమ్మల్ని పిలవాలని చెప్పి కూడా అనుకోవడం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. ఇలా అనగానే హీరోయిన్ వాళ్ళ నాన్నకి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. ఇలా అనగానే ఇంకా ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే నాకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారంటే అది ఒక నానమ్మ మాత్రమే అని అంటే ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నీ మాటల వల్ల మాకు చాలా బాధగా అనిపిస్తుంది, నువ్వు మా ఫీలింగ్స్ని హర్ట్ చేస్తున్నావు తెలుస్తుందా అని అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నేను ఎక్కడా వినలేదమ్మా తల్లిదండ్రుల్ని పిల్లలు జడ్జ్ చేయడం, నువ్వే ఇక్కడ మమ్మల్ని అయితే జడ్జ్ చేస్తున్నావు, అయినా సరే నేను నీ పెళ్లికి రాను కూడా రాను, నువ్వు పిలిచి బ్రతిమాడినా సరే నీ పెళ్లిలో నేనైతే అడుగు కూడా పెట్టను, ఇంకా నువ్వు నా కూతురువు కూడా కాదు, నా కూతురు ఎవరైనా ఉందంటే క్యూలింగ్ మాత్రమే, నేను నా క్యూలింగ్ కోసమే ఇక్కడికైతే వచ్చాను, నీ కోసం అయితే కాదు అని చెప్పి ముఖం మీద అయితే చెప్పేస్తారన్నమాట. అలా చెప్పేసరికి హీరోయిన్ కూడా అంటది, ముద్దుల కూతురు ఎక్కడుందో మీకు తెలియదేమో కదా, సరే నేను తన లొకేషన్ అయితే పెడతాను, మీకైతే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటాను, వెళ్ళి తన్ని కనిపెట్టుకోండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి ఇంకా వాళ్ళకి కోపం అయితే వస్తుంది. ఇంకా వెంటనే క్యూలిన్ దగ్గరికి వెళ్తారన్నమాట. ఏంటమ్మా ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒకదానివే ఉంటున్నావా అనగానే లేదు నాన్న, నాతో పాటు ఇంకా కర్మ ఇద్దరు కూడా ఉంటున్నారు, నేను ఒక రూమ్ మాత్రమే తీసుకున్నాను అని చెప్పి అంటదన్నమాట. అవునా అని అనగానే అమ్మ అక్కడికి వెళ్తుంది, ఎవరమ్మా ఆ అమ్మాయేనా నీ రూమ్మేట్ అనగానే హా నాన్న అటువైపు వెళ్ళకండి, నా రూమ్ ఇటువైపు ఉంది, ఇటు రండి అని చెప్పి అంటదన్నమాట. హా సరేలే ఏంటో ఈ పిల్లలు అని చెప్పి ఆ రూమ్లోకి వెళ్తారన్నమాట. అలా వెళ్ళేసరికి నాన్న మీ దగ్గర నేను దాయాలని చెప్పి అనుకోలేదు, కానీ నన్ను క్షమించండి, వాళ్ళ కుటుంబం నన్ను మంచిగా చూడట్లేదు కాబట్టి నేనైతే బ్రేకప్ చేసుకున్నాను వాళ్ళతో అనగానే సరేలే అమ్మ నీ గురించి నేను ఏమీ వరీ అవ్వట్లేదు, కానీ నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ చాలా అంటే చాలా ఉద్యోగాలు అనేవి దొరకవు, చాలా మంది ఉన్నారు టాలెంటెడ్ పీపుల్స్, వాళ్ళకే జాబులు దొరకలా, నీకెలా దొరుకుతుంది తల్లి, అందుకే నువ్వేమైనా గవర్నమెంట్ జాబ్లు గట్టా రాసుకుంటే మంచిది, నీకైనా డిగ్రీ లేదు ఏమీ లేదు, నువ్వు చదువుకొని కూడా చదువుకోలేదు, నువ్వు కూడా మీ చెల్లెలాగా మంచిగా చదువుకొని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా అని అనగానే నాన్న ముందు నేను జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను, ఇక్కడ నేను ప్రయత్నిస్తున్నా అంతే అని అనగానే సరే ఏం చేస్తాం, మళ్ళీ నువ్వు ఏదైనా ఎగ్జామ్ అనేది రాసి డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారు అయితే అంటారన్నమాట క్యూలింగ్తో. నాన్న ఇవన్నీ నా వల్ల కాదు నాన్న అని అనగానే అదిగో నీ చెల్లి చూసావా ఎగ్జామ్ అనేది మేము వద్దన్నా సరే పట్టుదలగా రాసి మరీ సంపాదించుకొని జాబ్ చేస్తుంది అని అనగానే ఇప్పుడు అది ఎగ్జామ్ రాసినందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నారా ఏంటి, దానికి పట్టుదల ఉంది అది చదువుకుంది, నాకు లేదు నేను చదువుకోలేదు, దానికి నన్ను తప్పు పట్టకండి నాన్న, ముందు నేను ప్రయత్నిస్తాను సరేనా, అయినా మీకు తెలుసో లేదో నా చెల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా అని అనగానే ఆ విషయం నాకు చెప్పకమ్మా బాబు, నాకు ఇప్పుడే అన్నీ తెలిసింది, పెళ్ళికి కూడా నన్ను రావద్దని ముఖం మీదే చెప్పింది ఆ పిల్ల అని అనగానే ఏంటి పెళ్ళ నీకు తెలీదా అని అనగానే పెళ్ళ నాకు తెలీదు నాన్న అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారని క్యూలింగ్ అయితే అర్థమయ్యి ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనుకుంటది. ఇంకెలా ప్రాక్టీస్ చేస్తుంది, అమ్మ నాన్న కోపంలో ఏదో అనేశారు, పెళ్ళికి రావద్దండం కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించని హీరోయిన్తో మాట్లాడదామని అనుకుంటదన్నమాట. ఇంకా అప్పుడే కాలింగ్ బెల్ కొట్టేసరికి అక్కడ హీరోయిన్ అయితే ఫేక్ పేరెంట్స్
పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వస్తారు. ఎవరమ్మా నువ్వు, ఎవరి కోసం వచ్చావు అని చెప్పి అనగానే ఇక్కడ నేను సూయంగ్ కోసం వచ్చాను, సూయంగ్ లేదా ఆంటీ అని చెప్పి అడుగుతాదన్నమాట. మా అమ్మాయి ఎక్కడికో షాప్కి వెళ్ళినట్టుందమ్మా, నేను తన అమ్మా నాన్నలం మేము ఈ మధ్యనే అబ్రాడ్ నుంచి అయితే వచ్చాము అని చెప్పి ఇక్కడ క్యూయాంగ్ అయితే వీళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇదంతా విన్న క్యూయాంగ్ అయితే ఫుల్ షాక్ అయిపోతుంది. ఏంటి అమ్మా నాన్నల, నేను తన అసలైన అక్కను కదా అని మనసులో అనుకొని మీరు తన అమ్మా నాన్నల అని చెప్పి అడుగుతాదన్నమాట. అలా అడిగేసరికి అవును అన్నట్టయితే వాళ్ళైతే చెప్తారు. ఇంకా అప్పుడే అక్కడికి మన హీరోయిన్ అయితే వచ్చి అక్కడ తన అక్కనైతే చూసి ఫుల్ షాక్ అయితే అయిపోతుంది. ఇంకా తన్ని లోపలికి అయితే తీసుకువెళ్తుంది. క్యూలింగ్ అయితే అడుగుతుంది, అసలు నీకేమైనా మతుందా, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా, నువ్వు ఒక ఫేక్ పేరెంట్స్ని తీసుకొని వచ్చి అందరికీ అబద్ధాలు అనేవి చెప్తున్నావు, అసలు ఈ నిజం అనేది ఇలా ఎందుకు దాస్తున్నావు, ఇలా చేయడం చాలా తప్పు అని అనగానే హీరోయిన్ అయితే అంటుంది, థ్యాంక్స్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నావు, ఎందుకు గుర్తు చేస్తున్నావు నాకు అర్థమవట్లా, నాకు గుర్తు చేయాల్సిన అవసరం అంతకన్నా నీకు లేదు అని అనగానే ఇంకా ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది, కానీ ఇలా నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఎప్పుడైనా హీరో వాళ్ళ ఫ్యామిలీకి అయితే తెలుస్తుంది, ఎక్కువ కాలం నువ్వు దాయలేవు, జీవితాంతం తనకి నువ్వు అబద్ధం చెప్తూనే ఉంటావా ఏంటి అని చెప్పి అడుగుతాదన్నమాట. హీరోయిన్ అయితే చెప్తుంది, తన అమ్మగారు అయితే నాకు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా లేదని నన్ను రిజెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు, అందుకే నేను ఈ అబద్ధం అనేది చెప్పాను, ఇదంతా చేయడానికి కారణం నాకు హోమింగ్ మీద ఉన్న ప్రేమ మాత్రమే, నేను తన్ని కలవక ముందు నా జీవితం ఎప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉండేది, అసలు నా జీవితంలో ఎలాంటి రంగులు ఉండేవి కాదు, కానీ ఎప్పుడైతే తన్ని కలిసానో నా జీవితం చాలా అద్భుతంగా అయితే మారింది అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. ఆ మాటకి ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది, నువ్వు ఎన్ని కారణాలైనా చెప్పు, కానీ నువ్వు చెప్పిన అబద్ధం అనేది చాలా తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తున్నా, నాకు ఇంతకీ డౌట్గా ఉంది, నువ్వు నిజంగా వాడిని ప్రేమిస్తున్నావా లేదా డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావా, తను బాగా సంపాదిస్తున్నాడు అంటూ డబ్బున్నవాడని అని చెప్పి అడగగానే ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, నేను అలా ఏమీ చేయట్లా, నాకు నిజంగా తనంటే చాలా ఇష్టం, నాకు తనతో పాటు నా కెరియర్ని కూడా తనతో బిల్డ్ చేసుకోవాలని చెప్పి ఉంది, అందుకోసమే అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనగానే ఇక్కడైతే అంటది, ఒకవేళ నువ్వు నిజంగా నా గురించి బయట పెట్టాలనుకుంటే ఇప్పుడే ఇదిగో హీరోకి అయితే ఫోన్ చేసి ఇస్తాను, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో తనకి అన్నీ చెప్పేయచ్చు అని చెప్పి అంటదన్నమాట. ఇలా అనగానే ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది, లేదు నేను చెప్పాలని చెప్పి అనుకోవడం లేదు, కానీ నేనైతే నీ పతనాన్ని చూడాలని కూడా అనుకోవడం లేదు, అది నువ్వు చేసే ప్రతి దాని వల్ల నేను బాధపడతాను, నీకేమైనా జరిగితే నేను బాధపడతా, సరే నేను ఈ విషయంలో ఇంకా ఇన్వాల్వ్ అవ్వను, వెళ్ళిపోతున్నా అని చెప్పి అంటది. ఇక్కడ హీరో అయితే హీరోయిన్కి అయితే కాల్ చేసి అంటాడనమాట, మన పెళ్లి త్వరలోనే జరగబోతుంది, నానమ్మను కూడా నువ్వు తీసుకురావచ్చు కదా, మన పెళ్లినైతే చూస్తుంది అని అనగానే హీరోయిన్ అయితే అంటది, సరే నేను రేపొద్దుట నానమ్మ దగ్గరికి అయితే వెళ్ళి నానమ్మనైతే అడుగుతాను, తన రావాలనుకుంటే మాత్రమే తీసుకువస్తాను అని చెప్పి అంటది. ఇంకా అప్పుడే హీరోయిన్కి వాళ్ళ అమ్మగారు కూడా కాల్ చేస్తారన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఏంటమ్మా ఎందుకు కాల్ చేసావు అని చెప్పి అడిగేసరికి వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు, నాన్న నేను ఇద్దరం ఆలోచించుకున్నాము, నువ్వు కూడా మా కూతురవే కదా, నేను పెళ్లికి రావాలని చెప్పి అనుకుంటున్నాము, నువ్వేమీ దిగులు పడుకు మేమున్నాం కదా అన్నట్టయితే మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే వాళ్ళ నానమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా వాళ్ళ నానమ్మ అయితే నువ్వు కూడా కూర్చో తల్లి అని చెప్పి హీరోయిన్ అయితే పక్కనైతే కూర్చోబెట్టుకుంటుంది. హీరోయిన్ అయితే చెప్తుంది, నానమ్మ నీకు ఒక విషయం చెప్పాను కదా, నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టమని, తను నా బాయ్ ఫ్రెండ్ అని అనగానే ప్రతిసారి నేను ఫోన్ చేసినప్పుడు తన గురించే మాట్లాడుతూ ఉంటాం, ఇప్పుడు ఏమైంది చెప్పు తల్లి అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, మేమిద్దరం వచ్చే నెల పెళ్లి చేసుకోబోతున్నాం నానమ్మ అని చెప్పి నానమ్మకైతే హీరోయిన్ చెప్తాదన్నమాట. ఇది విన్న నానమ్మ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. మొత్తానికి నువ్వు ఒక ఇంటి దానివైతే అవ్వబోతున్నావు, నువ్వు చాలా హ్యాపీగా బ్రతకడమే నాకైతే కావాలి తల్లి, నీ సంతోషానికి ఏం చేయాలన్నా చెప్పు నేనైతే చేస్తాను అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, మా అమ్మ నాన్న జాంగ్జూ అయితే వచ్చారు, నాకు వాళ్ళు నా పెళ్లికి రావడం ఏమాత్రం ఇష్టం లేదు, నీకు తెలుసు కదా నానమ్మ మా నాన్నకి ఎంత కోపమో, తను అక్కడ ఏమైనా గొడవ చేసి నా పెళ్లిలో ఇబ్బంది కలిగిస్తాడేమో అని చెప్పి నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను వాళ్ళని రావద్దని అయితే చెప్తాను అని చెప్పి అనగానే ఇక్కడ వాళ్ళ నానమ్మ అయితే అంటారు, నాకు తెలుసమ్మా నువ్వు వాళ్ళని ఎందుకు రావద్దంటున్నావో, సరే నేను నాకు ఫోన్ చేసి ఇంటికైతే వచ్చామని చెప్తాను, నీ పెళ్లికి రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నానమ్మ జాంగ్జూ సిటీ చాలా దూరం, నువ్వు రాలేవేమో అని చెప్పి అనగానే ఇంకా నానమ్మకైతే అర్థమవుతుంది తను కూడా హీరోయిన్ రావద్దు అంటుందని చెప్పి. ఇంకా హీరోయిన్ని అర్థం చేసుకుని నానమ్మ అయితే అంటది, నిజమేనమ్మా చాలా దూరం, నాకు కాళ్ళు కూడా చాలా నొప్పి వస్తున్నాయి, అంత దూరం నేను ప్రయాణించలేను, నువ్వు ఒక పని చేయి, నువ్వు పెళ్లి చేసుకొని మంచి ఫోటో అనేది నాకు పెట్టు, అంటే పెళ్ళయ్యాక అబ్బాయిని కూడా తీసుకొని నా దగ్గరికి రా, నేనైతే మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తాను అని చెప్పి అంటదన్నమాట. అలా అనగానే హీరోయిన్ కూడా సరే నానమ్మ అని అంటది. కానీ హీరోయిన్కి అయితే చాలా బాధ అయితే కలుగుతుంది, వాళ్ళ నానమ్మ తన్ని చాలా బాగా చూసుకుంటుందని చెప్పి. ఇంకా హీరోయిన్ ఇక్కడైతే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఏడ్చేసరికి ఇంకా అప్పుడే నానమ్మ అయితే వచ్చి, హే పిచ్చి పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అనగానే, నానమ్మ ఇక్కడ ఒక్కదానివే చాలా కాలం నుంచి ఒంటరిగా అయితే ఉంటున్నావు, ఒంటరిగా
ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో నాకైతే తెలుసు నానమ్మ. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిన్ను ఇక్కడి నుంచి నా దగ్గరికి తీసి తెచ్చేసుకుంటాను. నేను నీకు మాటిస్తున్నాను, నీకు ఇంకా ఏ కష్టం లేకుండా నేనైతే చూసుకుంటాను, నాకు కొంచెం టైం ఇవ్వు నానమ్మ అని చెప్పి హీరోయిన్ అయితే హక్ చేసుకొని మరి బాధపడుతూ చెప్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా హీరోయిన్కి చిన్నప్పటి నుంచి నానమ్మ చాలా అంటే చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ఫస్ట్ ర్యాంక్ వస్తే హీరోయిన్ కోసం అని చెప్పి కేక్ అనేది తీసుకొచ్చి మరి సెలబ్రేట్ చేస్తూ ఉండేదన్నమాట నానమ్మ అయితే చెప్పి ఉంటుంది, నువ్వు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ఎప్పుడూ దృష్టిలో అనేది పెట్టుకో తల్లి. ఎందుకంటే మన జీవితాల్ని మనం మార్చుకోవాలంటే ఒక చదువు వల్లే అవుతుంది. నువ్వు ఎంత కష్టపడి చదువుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది. నువ్వు జీవితాన్నే మార్చుకోవాలనుకుంటే ఒక చదువు మాత్రమే నీకు మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పి నానమ్మ అయితే చెప్పి ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి మన హీరోయిన్ చాలా కష్టపడి అయితే చదువుకుంటుంది. అలా హీరోయిన్ వల్ల నాన్నగారు వద్దనే సరే హీరోయిన్ అయితే ఎగ్జామ్ అనేది రాస్తుంది అనమాట. తను ఏ యూనివర్సిటీలో కావాలనుకుందో ఆ యూనివర్సిటీలోనే సీట్ అయితే తెచ్చుకుంటుంది. నీకోసం కొన్ని డబ్బులు అయితే దాచానమ్మా, కాలేజ్కి వెళ్తావని చెప్పి తీసుకొని చెప్పి నానమ్మ అయితే హీరోయిన్కి ఇచ్చేసరికి ఇంకా హీరోయిన్ కూడా వద్దని చెప్తుంది. కానీ ఇంకా నానమ్మ ఇబ్బంది పెట్టేసరికి అయితే తీసుకుంటుంది అనమాట. ఇంకా ఎలాగైనా నానమ్మకి హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి చదువుతో పాటు ఇక్కడ చాలా మటుకి పార్ట్ టైం జాబ్లు అయితే చేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ అయితే గెటప్ అనేది వేసుకొని పాలు అనేవి అమ్ముతూ ఉంటుంది అనమాట. ఇంకా అలా ఒక హోటల్లో అయితే వెయిట్రెస్ కింద అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ అన్నిట్లో సర్వ్ చేసి ఇంకా ట్యూషన్స్ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. ఇలా అన్ని పనులు అనేవి చేసి నానమ్మకి అయితే డబ్బులు అనేవి పంపిస్తూ ఉంటుంది. నానమ్మ అయితే అంటది, ఎక్కువ డబ్బులు అనేవి నాకు పంపించేస్తున్నావు, నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను, నువ్వు కొంచెం ముంచుకోవచ్చు కదా తల్లి అని చెప్పి అనగానే నానమ్మ అయితే ఇలా హీరోయిన్ అయితే అంటది, లేదు నానమ్మ, నాకైతే ఇప్పుడు జాబ్లో చాలా అంటే చాలా డబ్బులు అయితే వస్తున్నాయి, అందుకే నీకు కొంచెం డబ్బు అనేది నా దగ్గర బాగానే ఉంది, నువ్వు కంగారు పడమాకు అని చెప్పి నానమ్మకి అయితే చెప్తాదన్నమాట. ఇంకా నానమ్మకి అలా డబ్బులు అయితే పోగేసి మరీ పంపేది. ఇదంతా హీరోయిన్కి అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నానమ్మని నా దగ్గరికి తెచ్చుకోవాలని అనుకుంటుంది. ఇక్కడ హీరో మీటింగ్కి అయితే వెళ్తాడు. ఇలా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడైతే చెప్తారన్నమాట, కొత్తగా ఒకరు జాబ్లో జాయిన్ అయ్యారని. ఇంకా అప్పుడే ఈ అమ్మాయి అయితే లెగిసి, నేనే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను, నా పేరు వచ్చేసరికి ఫ్యాంగ్లీ అని చెప్పి హీరోకి అయితే పరిచయం అయితే చేసుకుంటుంది అనమాట. ఇంకా హీరో అయితే సరే కంటిన్యూ చేయి అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే చూస్తూ ఉంటాడు ఆమెని. ఇంకా ఆమె కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, మనకి రిస్క్ అనేది ఎక్కువ లేకుండా ప్లాట్స్ అనేది ఎలా వేయాలి అని చెప్పి. కానీ హీరో ఆమె దగ్గరికి అయితే వెళ్ళి, ఇంత సడన్గా నువ్వు రావడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని చెప్పి ఆమెనైతే అడిగేసరికి, నేను రావడం వల్ల నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా ఏంటి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇలా అడిగేసరికి సర్ప్రైజ్ ఏమీ లేదు అని అనగానే, నీకు ఈ జాకెట్ గుర్తుందా, నువ్వే నాకు ఈ జాకెట్ అనేది ఇచ్చావు, అప్పుడు నువ్వు ఒక కాంపిటీషన్లో విన్ అయ్యావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇలా అడిగేసరికి ఇదంతా దూరం నుంచి మన హీరోయిన్ అయితే వింటది. మీరు ఫస్ట్ ప్రైజ్ విన్ అయినప్పుడు మీకు ఈ జాకెట్ అనేది బాగా నచ్చిందని చెప్పి నేను అనడంతో ఇంకా నాకైతే ఏ ఇబ్బంది లేకుండా చిరాకు కూడా పడకుండా నాకు ఈ జాకెట్ ఇచ్చేశారు, మీకు గుర్తుందా లేదా, నాకు నచ్చిందనగానే మీరు తీసిచ్చేశారు అని చెప్పి అనడంతో హీరో అయితే అంటాడు, నేను నీకేమీ తీసివ్వలా, నువ్వే బలవంతంగా నా దగ్గర నుంచి లాక్కున్నావు, అది మర్చిపోయావా ఏంటి, నాకు అన్నీ గుర్తుంటాయి అని అనగానే ఇక్కడ తీనైతే చెప్తుంది, మీరు లండన్ వెళ్ళినప్పుడు నాకు ప్రతి ఒక్కటి చెప్పారు కదా, నేను అవన్నీ గుర్తు పెట్టుకొని మరీ ఉన్నాను, అందుకే నాకు గ్రాడ్యుయేషన్ అవ్విన వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ దగ్గరికి అయితే వచ్చేసాను అని చెప్పి ఆమె అయితే అంటది. ఇలా అనగానే ఈ మాటలన్నీ హీరోయిన్ అయితే వింటదన్నమాట. హీరోయిన్కి ఈమె మాటలు కొంచెం తేడాగా అయితే అనిపిస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.